ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఏప్రిల్ 21 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వ్యాఖ్యాన అంశం: ప్రభువు నేర్పిన ప్రార్థన. వ్యాఖ్యాన అంశం: ప్రభువు నేర్పిన ప్రార్థన. వ్యాఖ్యానం: క్రీస్తు శిష్యులతో కూడా ఉన్నప్పుడు వారు ఆయనతోనే తమ మనవులు చెప్పుకున్నారు. అయితే వెళ్ళిపోనయున్న క్రీస్తు దీనిలో ప్రార్థనను గూర్చి కొత్త సంగతి నేర్పుతున్నాడు. నేను చనిపోయి లేచి మీ యొద్దకు వస్తాను, మరియు పైకి పోయి ఆదరణకర్తను పంపిస్తాను. అంతటా మీ ప్రార్థనలు మారిపోవలయును అని దీనిలో చెప్పినట్లు గ్రహించుకోవాలి. ప్రభువు నేర్పిన ప్రార్థన ఇటువంటిదే. ఇక్కడ చెప్పిన ఈ నూతనమైన బోధ వల్ల పాత బోధ నెరవేరిపోయింది. ఆ దినమున అనగా ఆత్మ వచ్చిన తరువాత మీరు నన్ను అడుగరు. ఇక ముందు తండ్రినే ప్రార్థించండి, కానీ నా పేరు చెప్పి వేడుకోండి అని దీనిలో నేర్పుతున్నాడు. నేరుగా క్రీస్తుకు ప్రార్థించకండి, లేదా క్రీస్తు పేరు చెప్పనిదే తండ్రిని ప్రార్థించకండి. ప్రస్తుతం ఆచరణలోనున్న ప్రార్థన క్రమం ఇది. 1. తండ్రినే ప్రార్థించాలి, యోహాను సువార్త 17వ అధ్యాయం. 2. క్రీస్తు పేరట అడగాలి, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. 3. ఆత్మ సహాయంతో ప్రార్థించాలి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. కనుక ప్రభువు నేర్పిన ప్రార్థన ఆత్మ దిగి వచ్చిన ఈ దినములలో సరిపోదు. ప్రార్థించినచో తప్పక క్రీస్తు పేరు కలిపి తండ్రిని ప్రార్థించండి. ఆత్మ ప్రార్థనలో నిన్ను నడిపిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఇది మీకు తెలిసినదా? సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో